జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలింగ్ ఆవరణలో ఒక వర్గం వారు ప్రచారం చేస్తున్నారని మరొక వర్గం, పోలింగ్ బూత్ల దగ్గర ఒక వర్గం ప్రచారం చేస్తోందని మరొక వర్గం, ఇలా రెండు వర్గాల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది. రెండు వర్గాలు కొట్టుకునేంత వరకు వెళ్లడంతో పోలింగ్ కు ఇబ్బంది ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడే ఉన్న కోదండపురం ఎస్ఐ మురళి కలగజేసుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు. పోలింగ్ కేంద్రం నుండి 100 మీటర్ల దూరం వరకు వెళ్లాలని చెప్పినా వినకపోవడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. పోలింగ్ కేంద్రానికి దూరంగా తరిమి కొట్టారు. దీంతో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. కల్లూరు మండలం చెన్నూరు గ్రామంలోని ఒక ఇంటర్నెట్ షాప్ లో ఓటర్లకు నగదు పంచుతున్నారన్న సమాచారంతో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 95,000 రూపాయల నగదును సీజ్ చేసిన అధికారులు షాపు నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని కల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం సూరయ్య బంజర్ తండాలో ఏజెంట్ల మధ్య తలెత్తిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. పోలింగ్ బూత్ లో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో పోలీసులు వెంటనే స్పందించి ఇరు పక్షాలను కేంద్రం నుండి బయటకు పంపి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. కల్లూరు మండలం చెన్నూరు గ్రామంలోని ఒక ఇంటర్నెట్ షాప్ లో ఓటర్లకు నగదు పంచుతున్నారన్న సమాచారంతో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 95,000 రూపాయల నగదును సీజ్ చేసిన అధికారులు షాపు నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని కల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం సూరయ్య బంజర్ తండాలో ఏజెంట్ల మధ్య తలెత్తిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. పోలింగ్ బూత్ లో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో పోలీసులు వెంటనే స్పందించి ఇరు పక్షాలను కేంద్రం నుండి బయటకు పంపి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. Yeah.